చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు ఆయన ఆ మీటింగ్కి వెళ్లకుండా ఆపటం ఒక ప్రవాహంలాగా ఒక ఉప్పెనలాగా నడక ఏంది అసలు ఆ రోజు ఇన్సిడెంట్ ఏంది అదొక పెద్ద అది అసలు ఏంటనేది ఇవాళకే మిస్టరీయే సార్. ముందు రోజు జగ్గంపేట జరిగింది, ఆ తర్వాత రోజు పెద్దాపురం జరిగింది, మూడో రోజు అనపర్తి. నాకు ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు. ఆయన చాలా మంచి ఆఫీసర్ సుధీర్ కుమార్ రెడ్డి. నేను పర్మిషన్ కోసం ఫోన్ చేశాను. ఆయన అమలాపురం ఎస్పీ, అడిషనల్ ఛార్జ్ ఈస్ట్ గోదావరి. ఫోన్ చేసి ఇట్లా అమలాపురం వద్దాం అనుకుంటున్నానంటే దేనికంటే ఇది చెప్పా. ఎందుకు మా అడిషనల్ ఎస్పీకి ఇచ్చేసేయండి, పర్మిషన్ ఇచ్చేస్తాం, ఏమి కండిషన్స్ ఏమన్నా దాంట్లో ఏమి లేవు, మీరు చేసుకోండి హ్యాపీగా, మీకు ఇబ్బంది కలగకూడదు మాకు ఇబ్బంది కలగకూడదు ఆయన అన్న పదం. ఓకే అన్న, అడిషనల్ ఎస్పీకి ఇచ్చాను. ఈ లోపు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కలెక్టర్ కూడా ఇవ్వండి అన్న. నేను మళ్ళీ కలెక్టర్కి ఇచ్చాను పర్మిషన్ ఇవ్వమని. కలెక్టర్ ఫార్వర్డ్ చేసింది ఎస్పీకి. ఎస్పీ నాకు ఫోన్ చేసి మీరు ప్రొసీడ్ అయిపోండి, ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పాడు. నేను ఎందుకైనా మంచిదని ముందు రోజు ఫోన్ చేసి ఇన్ రైటింగ్ కావాలి సార్ పర్మిషన్ అన్న. ఎందుకంటే ఇన్ రైటింగ్ ఏముంది మీరు చేసేసుకోండి అన్కండిషనల్. ఆయన చాలా మాటకి కట్టుబడే మనిషి. అంటే కాదు సార్, అంటే నేను తప్పించుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు పర్మిషన్ చూపించమంటున్నారు, అందుకు కొద్దిగా పర్మిషన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్న. ఎందుకు 10 నిమిషాల్లో ఇస్తానని వాట్సాప్లో డిఎస్పీ పర్మిషన్ సంతకం పెట్టేసి నాకు వాట్సాప్ పంపించేసాక రాత్రికి ఏమి లేదండి. రాత్రిలో మళ్ళీ మేము మీటింగ్ ప్లేస్ చూసాం, సిఏ నాతో ఉన్నాడు, చూశాడు, ఆ లొకేషన్స్ వాళ్ళు ఏదో కొన్ని చేంజెస్ చెప్పారు, అంతా అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి సిఐ ఫోన్ చేశాడు. సార్ ఏదో మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మీటింగ్ ప్లేస్ ఏదో చేంజ్ చేశారట, దేని గురించి సార్ అన్న. ఏమి లేదండి, ఆ లైవ్ కెమెరాల వాళ్ళు కొద్దిగా అక్కడికి విజువాలిటీ బాగుండదు, కొంచెం విజిబిలిటీ బాగుండదు, కొంచెం మార్చండి అన్నారు, దానికోసం తప్పించి వేరే కారణం కాదు. ఓకే వెల్ అనేసాడు. 8:30కి మళ్ళీ ఫోన్ చేసి సార్ ప్లేస్ మార్చమంటున్నారు. ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు ఎలా మారుస్తాం, అది సాధ్యమయ్యే పని కాదు. ఈవినింగ్ ప్రోగ్రామ్ అంటే ఏముంది సార్, ఇప్పుడు వెళ్ళిపోయి వేరే చోటకు అరేంజ్ చేసేస్తా అంటే అరేంజ్మెంట్స్ చేస్తాం, బట్ పబ్లిక్ ఎట్లా వస్తారు, పబ్లిక్ ఒక ప్లేస్ చెప్పాం, ఈ ప్లేస్లో మీటింగ్ అని చెప్పాం, వాళ్ళందరూ అక్కడికి వస్తారు, వాళ్ళందరికీ కమ్యూనికేషన్ ఎట్లా పంపిస్తాం నేను. ఇంకా అక్కడ నుంచి మొదలయ్యాక నేను అక్కడే చేస్తాను, నేను మాట్లాడడం, చేయనవు అని పోలీస్ మాట్లాడడం, అలా మొదలైందండి. నేను 9:40కో 10కో సార్కి ఇన్ఫార్మ్ చేశాను, లేదు గో హెడ్ ఎక్కడైతే చేద్దాం అన్నారు. మొదలైపోయింది. ఇంకా అక్కడ నుంచి పోలీసులు బ్యారికేడ్లు పెట్టడం అంతా జరుగుతుంది. సార్ని అబ్స్ట్రక్ట్ చేస్తారు, సార్ కారణం అనేది నేను ఎక్స్పెక్ట్ ఊహించలే. అంటే అది ఆ స్థాయి నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవాలా. పబ్లిక్ మీటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ జరగకుండా వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను, కానీ మధ్యలోనే ఇబ్బంది పెడతారనేది ఊహించలే. మా కాన్స్టిట్యున్సీ లిమిట్స్లోకి ఎంటర్ అయ్యారు సారు. అక్కడ రిసీవ్ చేసుకున్నారు మా కార్యకర్తలందరూ. జస్ట్ మళ్ళీ బయలుదేరాం, బెక్కవోలు విలేజ్ లిమిట్స్కి వచ్చాం. అప్పటికే మా సర్పంచ్ గారు ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఒక 300-400 మంది పోలీసులు ఉన్నారు సార్, ఆపుతారట. సార్ కిందకి దిగి పబ్లిక్ వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళీ కార్లోకి వచ్చారు. కార్లోకి వచ్చిన తర్వాత చెప్పాను సార్కి, సార్ ఆపుతున్నారు అక్కడ అని. ఏం చేద్దామన్నారు. నిర్ణయం మీది సార్, మీ ప్రజెన్స్లో నేను నిర్ణయం చెప్పలేను కదా అంటే, నువ్వేమనుకుంటున్నావు అన్న. మీరు అంటే బ్యారికేడ్స్ కొట్టుకెళ్ళిపోదాం సార్, చేసేస్తారా అది అన్నారు. సార్ ఎంతమంది ఉన్నారు మన వెనకన్నారు. ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉంటారు సార్. పోలీసులు ఎంతమంది ఉన్నారు, 300-400 ఉంటారు సార్. వీళ్ళందరూ అక్కడికి వస్తారా అన్నారు. మీకు ఎందుకు సార్, మీరు ఎస్ అంటే మీ కారు తీసుకెళ్ళిపోతాను ముందుకి, అంటే మీరుండగా నేను చేయలేను కదా అంటే ఓకే క్యారీ అని అన్న. నేను వెంటనే మా సర్పంచ్ గారికి ఫోన్ చేస్తాను, సార్ కారు ఆగకూడదు, వెళ్ళిపోవాలి ముందుకని. అంత అక్కడికి వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు. మధ్యలో ఆగిపోయినట్టుంది. ముందుకు వెళ్ళేటప్పటికి ఒక శాండ్ ట్రాక్టర్ తీసుకొచ్చి అడ్డం పెట్టారు. పెడితే మా కార్యకర్తలు వెళ్ళి ఆ శాండ్ ట్రాక్టర్ తీసేశారు. వాడిని మా శాండ్ ట్రాక్టర్ డ్రైవర్ని సిఐ నేరుగా కొట్టాడు, పెట్టలేదని కొట్టి పెట్టించాడు. మళ్ళీ వీళ్ళు అలాగే తీసుకెళ్ళి దాన్ని పక్క పెట్టేశారు. అప్పుడు పోలీస్ వ్యాన్ తెచ్చిపెట్టారు. పోలీస్ వ్యాన్ తెచ్చిపెట్టాక మరలా సార్ అదే ప్రశ్న వేశారు. పోలీస్ వ్యాన్ కూడా వెళ్ళిపోతుంది సార్ అన్న. వద్దొద్దు, అది
కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, మనం వైలేట్ చేసినట్టు అవుతుంది అని ఆగారు సార్. ఆగిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి ఏం చేద్దాం అనుకొని అంటే నేనన్నా నడిచి వెళ్దాం సార్. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి? అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ సార్. సార్ ఫస్ట్ ప్రశ్న అదే వేశారు, ఎంత డిస్టెన్స్ అని. 7 అంటే నో అంటారేమో అని నేను 4 సార్ అన్నా. ఏం మాట్లాడలేదు సార్. ఈ లోపల రాజప్ప గారు వచ్చారు. నడవద్దు, అటు నుంచి కార్లు రమ్మందాం, ఆ కార్లు ఎక్కేసి వెళ్ళిపోదాం. సార్ దానికి ఏం మాట్లాడలే. అట్లాగా ఒక 40 మినిట్స్ పోలీసులతో డిస్కషను ఇదంతా జరుగుతుంది, ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల ఈ వ్యాను అదే ఆయన మాట్లాడే వెహికల్ వచ్చింది. దానిపైనకి నిలబడి నేను పోలీసులకి సహాయ నిరాకరణ చేస్తున్నాను అది ఇదని ఆయన ఏదో మాట్లాడేసి మళ్ళీ ఆ పైన అడిగారు, 4 కిలోమీటర్సేనా అన్నారు. ఒక 1/2 కిలోమీటర్ అటు ఇటు సార్ అన్న, క్వశ్చన్ కోసం నడిచేద్దాం అన్నారు. ఓకే, మొదలెట్టేసి వెంటనే దిగాం. ఇంకా నడక మొదలుపెట్టి ఒకసారి నడక మొదలుపెట్టిన తర్వాత ఉండదు. ఇక అసలు గౌరవమైన విషయం ఏంటంటే సార్, ఒక్క పోలీస్ లేడు సార్ మా దగ్గర. అంటే సార్ Z+. ఇక నా 7 కిలోమీటర్స్ మీరే రీచ్ అయిపోయారు. కార్యకర్తలే. నాకు మధ్యలో కార్యకర్తలు ఫోన్ చేశారు, ఇక్కడ వ్యాను పెట్టనివ్వట్లేదు, మైక్ లాగేసుకుంటున్నారు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకొక 1.5-2 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు సార్కి చెప్పే, సార్ కొద్ది నేను వెళ్ళి ఏర్పాటు చూస్తాను సార్ వెళ్ళన్నారు. నేను వచ్చేటప్పటికి ఒక పాత బొలేరో వ్యాన్ ఒకటి తెచ్చిపెట్టాం. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వ్యాన్ పైన చంద్రబాబు నాయుడు గారి స్టేజ్లో మనిషి ఎక్కి మాట్లాడతారు. అక్కడ మైక్ ఇంకోటి స్పేర్ మైక్ ఉందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక మైక్ తీసుకుని నేను ఒక ఓపెన్ టాప్ జీప్ ఉంటే పాతది, దానిపైన ఎక్కి దూరంగా వెళ్ళి నిలబడి మాట్లాడుతాను. వాళ్ళందరూ ఒపీనియన్ ఏంటంటే ఓపెన్ టాప్ ఇది ఒకటే ఉంది, అక్కడే మాట్లాడతారని సిఏ వచ్చి నా చేతిలో మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇవ్వకుండా మాట్లాడా. ఈ లోపల మా గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చి వ్యాన్ జీప్ ఎక్కారు. ఆయన మీరు కూడా అడ్రస్ చేయండి అని ఆయన చేతికి ఇచ్చారు. వాడు స్మూత్గా ఆయన్ని ఒకసారి మైక్ ఇవ్వండి సార్ అని తీసేసుకున్నాడు. సిఐ తీసేసుకున్న వాడి ఉద్దేశం ఏంటి, మైక్ ఒకటే ఉంది, ఇంకా సార్ అడ్రస్ చేయడానికి లేదు అనుకున్నాడు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, నేను కూడా అదే గేమ్ ఆడా. వాడు మైక్ నాకు ఇవ్వండి అంటే, మీరు ఆ ప్లేస్ ఆ పక్కనే ఒక గ్రౌండ్ ఉందని, ఆ గ్రౌండ్లోకి మార్చేసుకోండి, మేము ఎలా చేస్తామని చెప్పేస్తాను. సరే నేను మార్చేస్తాను, కానీ నేను పబ్లిక్కి తెలియాలి కదా, చెప్పాలి కాబట్టి నాకు మైక్ ఇస్తే నేను చెప్తాను. నేను వాళ్ళు బలంగా నమ్మేశారు, ఈ ఒక్క మైకే ఉంది, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదని అనుకున్నారు. ఈ లోపల సారు వచ్చేసారు. వచ్చేసి పైకి ఎక్కేశారు. పైకి ఎక్కేసి అప్పుడు రామకృష్ణారెడ్డి అని పిలిచాక నేను ఇందులో పైకి మైక్ ఇచ్చేసారు. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడు సిఐ ఆ మైక్ తీసుకోవాలని ఏదో ప్రయత్నం చేసాడండి. మా కార్యకర్తలు కొట్టుకున్నారు, రకరకాల ఇంకా అసలు చాలా యుద్ధం జరిగింది. కంప్లీట్ చేసేసారు. సార్ యాక్చువల్గా ఏదో వెరీ ఇంపార్టెంట్ మ్యారేజ్ ఆ నైట్ అట్ ఎనీ కాస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, కానీ మొత్తం మీద మిస్ అయిపోయింది ఫ్లైట్. అక్కడే స్టే చేసి కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం చాలా టైమ్లీగా డెసిషన్స్ తీసుకొని సక్సెస్ చేసామని మాత్రం అభినందించారు. మామూలుగా తొందరగా రాదు కదా చంద్రబాబు నాయుడు గారు నోటి అంటే అభినందించుకోబట్టం అనేది పెద్ద అదృష్టం. ఎంత యుద్ధాలు చేసినా కూడా జరగదు అంటారు. ఎందుకని అట్లా మీ నాయకుడి విషయంలో చాలా టైమ్లీగా స్పాంటేనియస్గా యాక్ట్ చేసావు అనేది మాత్రం ఆయన నోటి అంట వచ్చేసి